హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నానో మెరీన్ అక్వేరియం సిరీస్లో ఇది పార్ట్ 2 వీడియో. మనం చూడండి, చాలా ప్రీమియం సాయిల్ అనేది వాడాము. మనకి కింద సబ్స్ట్రేట్ వాడతాం కదా, అది చాలా మంచి ఎవరికైనా అవసరం డైరెక్ట్ కాంటాక్ట్ కానీ. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి కూలర్లో మోటార్ వాడతాం కదా, ఆ కూలర్లో స్టార్టింగ్స్ అది చాలా చిన్న మోటార్ వాడుతున్నాము. ఎందుకంటే మనది నానో మెరీన్ అక్వేరియం కదా, అంటే చిన్నగా ఉంటుంది కూడా, చాలా చిన్న మనం వాటర్ పంప్ అనేది వాడుతున్నాం. చూడండి, నేను ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ అనేది చేశాను, ఎందుకంటే మనకి అక్వేరియం ఫిల్టరేషన్లో సెట్ కావాలని. చూడొచ్చు, మీకు నీట్గా క్లియర్గా చూపిస్తాను A to Z. నెక్స్ట్ వచ్చి మనము పైప్ తీసుకున్నాము. ఒకసారి పైప్ అనేది చూడొచ్చు మనకి. ఒకసారి నేను ఫ్రంట్ పార్ట్ అనేది సెట్ అవుతుందేమో అని ట్రై చేశాను, కానీ సెట్ కాలేదు. అది నేను తీసేసి నీట్గా సెట్ చేశాను. ఓన్లీ ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో పార్ట్ 1 వీడియోలో మీకు హోల్ అని చూపించాను కదా, ఆ హోల్లో పైప్ అనేది సెట్ చేస్తున్నాను. చూడండి, మనకు లెంత్ ఎంత కావాల్సిన అంత సెట్ చేసుకొని మిగతాది కట్ చేసేసుకున్నాను నేను. చూడండి, ఇప్పుడు నాకు డైరెక్ట్ మనకి మోటార్ ఫిట్ చేసి నేను చూపిస్తాను. చూడొచ్చు ఒకసారి. అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, ఫ్రంట్ అనేది అది సెట్ కాలేదని. డైరెక్ట్ ఇప్పుడు మనం సెట్ చేసి చూపిస్తున్నాం. చూడండి, ఇప్పుడు మన పంప్ అనేది నీట్గా సెట్ చేసాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా, పంప్ చాంబర్ అనేది లాస్ట్ వచ్చేస్తుందని. మీకు చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాను. మనకు వాటర్ అనేది ఇట్లా వెళ్ళిపోతుంది. ఇక్కడ మెష్ పెట్టుకున్నాను, లాస్ట్ వీడియో చూపించలేదు మీకు. వాటర్ అనేది ఇక్కడ ఎంట్రీ అయిపోతుంది, లాస్ట్కి మనకి పంప్ చాంబర్లోకి వచ్చేస్తుంది. ఆల్రెడీ ఫిల్టరేషన్ చూడండి, నేను చూపిస్తాను. ఒకటి పైకి ఒకటి కిందకి పెట్టింటాను కదా. ఇది వచ్చేసి మన సబ్స్ట్రేట్ ఒక 10 times వాష్ చేశాక చాలా నీట్గా అయిపోయింది. సబ్స్ట్రేట్ అనేది చాలా ప్రీమియం సబ్స్ట్రేట్ వాడాము. ఇప్పుడు చూడండి, నేను సబ్స్ట్రేట్ యాడ్ చేసి చూపిస్తాను మీకు. మినిమం ఒక 3 inches to 4 inches నేను యాడ్ చేశాను సబ్స్ట్రేట్. మనకి ఫిషెస్ కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ సబ్స్ట్రేట్ కూడా. చూడండి, వాటర్ అనేది ఇట్లా ఎంటర్ అయ్యి ఇక్కడికి వచ్చేస్తుంది సెకండ్ చాంబర్లో. ఇక్కడ స్కీమర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ పంప్ ఉంటుంది, పంపులోంచి బయటకు వచ్చేస్తుంది. 3 వీడియో కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి మీరు.